టీఎంసీలు కృష్ణాకు రావాల్సిన వాటా ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వాటా తేల్చలేదు. వాటా తేల్చకుండా సిడబ్ల్యూసి కేంద్ర వాటర్ కమిషన్ యొక్క రూల్స్ పాటించకుండా ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా మీరు బనకచెర్ల ప్రాజెక్టును మొదలుపెట్టారు. మొదలుపెట్టి కేంద్రంలో ఉన్నటువంటి గోదావరి బోర్డు కూడా చూడనట్టుగా ఈ రోజు ఉంది. ఈ రోజు నేను ఏమంటున్నా బొజ్జ తారకం అని, ఇప్పుడు బొజ్జ తారకం గారి కొడుకు రాహుల్ బొజ్జ గారు కూడా ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్నటువంటి నీటి వాటా కేటాయింపుల్లో బొజ్జ తారకం కొడుకు బొజ్జ రాహుల్ గారు కూడా ఆంధ్రాకు చెల్లి ఉంటున్న వ్యక్తి. తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు సిడబ్ల్యూసీని, ఎందుకు జలశక్తి శాఖను ఎందుకు అప్రోచ్ కావడం లేదు? ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుంది? నేను ఇప్పుడు నీటి వాటా కేటాయింపుల్లో 60-70 సంవత్సరాలకు తెలంగాణలో తీవ్ర అన్యాయం జరిగింది. సిడబ్ల్యూసీ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అనుమతులు లేవని చెప్పి అయితే సిడబ్ల్యూసీకి పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు మొత్తం తీసుకున్న తర్వాతనే మేము బోర్డు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడే కాళేశ్వరం బోర్డు వేసాం కార్పొరేషన్ ద్వారా. అనుమతులు వచ్చిన తర్వాతనే మేము మోడీ గారికి చెప్పిన తర్వాతనే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయింది. 28 months లో కంప్లీట్ చేసినాం. మేము తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చెప్పినటువంటిది పోలవరం ప్రాజెక్టు కట్టొద్దు, సతీష్గఢ్ నష్టపోతుంది, ఖమ్మం జిల్లా నష్టపోతుంది, అక్కడ అటవీ సంపద నష్టపోతుంది అని చెప్పినా కూడా పోలవరం ఈ రోజు వరకు కూడా 13-14 సంవత్సరాల నుంచి పోలవరం కడుతూనే ఉన్నారు. ఇంకొక లేటెస్ట్ న్యూస్ అంటే పోలవరం కింద ఈ రోజు తెలంగాణకు నీటి వాటా కేటాయింపులో సొరంగ మార్గాలు కూడా తవ్వుతున్నారు. లేటెస్ట్ గా 15 రోజుల నుంచి సొరంగ మార్గాలు తవ్వుతుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుంది. నేను ఏమంటున్నానంటే కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు లేకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా మీరు బనకచెర్ల ప్రాజెక్టును ఎలా కడతారు? బనకచెర్ల ప్రాజెక్టు మీరు వరద జలాలకు కడతారా, నికర జలాలకు కడతారా అంటే ఆ రోజు మాకు ఫడ్నవీస్ గారితో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగిన తర్వాత వాళ్ళ అనుమతులతోనే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం. మరి ఈ రోజు మీరు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే ఎందుకు మీరు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదు, ట్రిబ్యునల్ కి ఇవ్వడం లేదు, గోదావరి బోర్డుకి ఇవ్వడం లేదు? ఇలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీజేపీతో కుమ్మక్కై దొంగ ప్రాజెక్టులు మొత్తం మొదలు పెడితే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు నిద్రపోతుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల తెలంగాణ యాస గురించి మాట్లాడాలంటే తెలంగాణ కడుపులో పెట్టుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా బనకచెర్ల గోదావరి అనుసంధాన ప్రాజెక్టు కడుతుంటే మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ డిపిఆర్ మీద క్లారిటీ తీసుకోవట్లేదు? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డిపిఆర్లు ఇచ్చారా ఇవ్వలేదని తీసి మేము జలశక్తికి లెటర్ రాసినాం తప్ప వాళ్ళు ఏం చేయడం లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే మీరు ఇమ్మీడియట్లీ ఆపేయాలి. ఇవాళ అమరావతి జలహారతి కార్పొరేషన్ పేరు మీద మీరు ఫండ్స్ రేజ్ చేసి మీరు ప్రాజెక్టు కనుక్కోవాలనుకుంటే మీరు అటవీ అనుమతులు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి, సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకోవాలి, ట్రిబ్యునల్ రూల్స్ పోవాలి. అవన్నీ పోకుండా మీరు దొంగచాటుగా తెలంగాణ యొక్క నికర జలాలను, వరద జలాల వాటా తేల్చకుండా తెలంగాణ బేసిన్ లోనే గోదావరి ప్రవాహం. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు గోదావరి పారేటువంటి స్థలంలో మాకు ఆదిలాబాద్ నుంచి ఇలా భద్రాచలం వరకు మాకు గోదావరి ఎక్కువ పారుతుంది, కానీ మేము తక్కువ నీటి వినియోగంలో ఉపయోగిస్తున్నాం. మీరు తక్కువ పారుతుంది, మీరు ఎక్కువ నీటి ఉపయోగించారు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు విడిపోయిన తెలంగాణ వరకు నీటి వాటాలు తేల్చకుండా గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు మీరు కట్టొద్దు, కడితే తీవ్ర చర్యలు ఉంటాయి. ఇలా ఏకే ప్రధాన్ గారు ఏం చెప్తున్నారు? గోదావరి వాటా తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎంత ఎక్కువ వాడుకుంటుంది? ఉన్న టీఎంసీలు 586, ఐ థింక్ 500 అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను, సిడబ్ల్యూసీ కమిషన్ గైడ్ లైన్స్ ను అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులు తెలంగాణకు రావాల్సిన వాటా ఏ రోజు తేల్చలేదు. ఇలా విడిపోయిన తర్వాత కూడా తేల్చట్లేదు. అందుకని ఇది కేంద్ర జలశాఖ పరిధిలో ఉంది. దీన్ని తేల్చే వరకు ఇలా తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా తేల్చే వరకు మీరు ముందుకు పోవద్దు. ఎందుకంటే మీరు కనీసం డిపిఆర్ ఇవ్వకుండా ఎట్లా వర్కులు కంప్లీట్ చేస్తున్నారు? ప్రాజెక్ట్ కడితే గనక ఖచ్చితంగా నీటి అలొకేషన్ చేయాల్సిందే 100%. మీరు నికర జలాల మీద కట్టినా, వరద జలాల మీద కట్టినా అలొకేషన్ చేయాలి. మీ వాటా మా వాటా తేల్చిన తర్వాతనే కట్టాలి. అప్పటిదాకా మీరు కట్టడానికి ఛాన్స్ లేదు. ఇవాళ మీరు డిపిఆర్ గోదావరి బోర్డుకి ఇవ్వకుండా, కేంద్ర జలశక్తికి ఇవ్వకుండా మీరు డిపిఆర్ ప్లాన్ చేస్తున్నట్టే మీ ఉద్దేశం ఏంది? చంద్రబాబు గారి ఉద్దేశం ఏంది? అంటే తెలంగాణకు వాటర్ కోసం తీవ్ర నష్టం చేయాలన్న ఉద్దేశంతోనే ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ముందుకొచ్చి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పటికి గోదావరి బోర్డు గత 3 నెలల్లో 5-6 సార్లు కూర్చుంది. నిన్నటికి నేను సోమవారం రోజు కూర్చొని అది కూడా తేల్చలేదు. ఈ అంశం పైనే కూర్చుంది. ఇంకొకటి ఏంటంటే లేవడం కూడా లేట్ గా లేదు సార్.
ఇది లేవడం ఎట్లా లేచారంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది, వీళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వెళ్తారు, సిడబ్ల్యూసీకి వెళ్తున్నారు, ఇమ్మీడియట్లీ మనం ఏదో ఒకటి తేల్చాలని నిన్న డైరెక్ట్ గా వెళ్ళి ఇవాళ ఏమంటుండంటే బోర్డు యొక్క ప్రతిపాదనలు మేము వ్యతిరేకిస్తున్నాం, బోర్డుకు మేము డిపిఆర్ ఇవ్వమని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఏం చెప్పింది, ఇలా కాంగ్రెస్ అది చెప్పడం లేదు. కాంగ్రెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఒక నీటి కేటాయింపులో కరెక్ట్ ఉంటే కేటాయింపుల గురించి మాట్లాడి మీ వాటా తేల్చిన తర్వాతనే బంకచర్లకు ముందుకు వెళ్ళాలి. రైట్, చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతానికి బర్నింగ్ టాపిక్ గా మారింది. సో వాస్తవానికి గోదావరి నదిని, గోదావరి ప్రవాహాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో నిన్న జిఆర్ఎంబీ ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి బోర్డు పెట్టినటువంటి మీటింగ్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొని మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదు ఈ ప్రాజెక్ట్ సంబంధించి, సో ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్తుంటే దీనికి సంబంధించిన పూర్తి పనులు చేస్తున్నారు, సో తరలించకపోయేటువంటి కుట్ర చేస్తోందంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1486 టీఎంసీలు కేటాయించింది. సో దీంట్లో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు అయితే ఆంధ్రప్రదేశ్ వాటా 518 టీఎంసీలు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దానికి మించి టీఎంసీలు అదనంగా తీసుకెళ్తున్నది అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి, ఇక్కడ అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి తరలించకపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా, ప్రతిపక్షం మేల్కొనే లోపే ఈరోజు మళ్ళీ అధికార పక్షం యాక్టివేట్ అవుతుందా అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. సో విజయభాస్కర్ గారు ఏం చెప్తారు? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, గోదావరి నీళ్లను తరలించేటువంటి కుట్ర చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్నది బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణ నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఉంది కదా, అది ఆల్రెడీ అలొకేటెడ్ 1486 టీఎంసీని నికర జలాలుగా పేర్కొన్నట్టుంది ఆ రోజు. ఈ 2 స్టేట్స్ సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పినట్టు 968 టీఎంసీ తెలంగాణ, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ వాడుకోమని చెప్పారు. అయితే ఇది కాకుండా ఎంత ఎక్కువ వాడుకుంటున్నారు అన్నది కూడా ప్రశ్న కనిపిస్తోంది. అంటే ఇప్పుడు వరకు పోలవరం ఇంకా వాడుకుంటున్నారు 812 టీఎంసీలు గత 15 సంవత్సరాలు వాడుకుంటున్నారు ఇప్పటి వరకు. ఎట్లా అంటే అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు మానవాళికి ఉపయోగపడేది ముఖ్యంగానే ఉప్పొంగే ఈ జీవజలాలు ఉప్పు సముద్రం పోలయ్యేది మేళ, మానవాళికి ఉపయోగించేది మేళ. అంటే మానవాళికి ఉపయోగపడాలి కానీ రాయలసీమ రతనాలసీమ కావాలని అందరూ కోరుకునేటువంటి అంశం. కాకపోతే సమన్యాయం జరగాలి, ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కూడా రాయలసీమ బాగుపడాలని కోరుకున్నాడు. మరి కేసీఆర్ హయాంలో నిర్మించలేని ప్రాజెక్టు ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ లో నిర్మిస్తున్నారంటే అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రాజెక్ట్ నిర్మించడానికి అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నారు. అదేని కాదు, ఇంతకు ముందు 2014-2019 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ బనకచెర్లను ప్రస్తావించున్నారు.
ఇప్పుడని కాదు, ఇప్పుడేదో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో అవి రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు మానవ వనరుల కమిటీ చైర్మన్ గా ఉన్నారు, నేను అందులో సభ్యుడిగా ఉన్నా. రాజకీయాలు ఎప్పటికప్పుడు రంగులు ఎంతుంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. ఆయన ఈరోజు ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత, పోతే జాతీయ స్థాయిలో నాయకుడిగా గుర్తింపుకు వచ్చాడు. ఇప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితులు, పరిణామాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బనగచెర్ల అనేది వరద జలాల మీద ఈ వాటర్ వేస్ట్ గా సముద్రానికి పోయే వాటర్ని తరలిస్తే మంచిది కదా అనే ఉద్దేశం తప్పితే ఇందులో కుట్రలు కుతంత్రాలు ఏం లేవు. పోతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ హైదరాబాద్ నగరం దగ్గర నుంచి మొత్తం యావత్ తెలంగాణలో పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టంగుటూరు అంజయ్య, మర్రి చెన్నారెడ్డి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళందరికంటే ఎన్టీ రామారావు పరిపాలనలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే ప్రజలకి కాస్త మేలు జరిగింది. ఇక్కడ మత కలహాలు లేకుండా చేశారు, రౌడిజం లేకుండా చేశారు, పట్టేల పట్టువారి వ్యవస్థను రద్దు చేశారు. అదేవిధంగా కిలో ₹2 బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు, వితంతు మహిళలకి ఒక స్త్రీ ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు ప్రధానిగా ఉండి మహిళలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్ దట్ ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి అదేవిధంగా నీటి ఇప్పటికే అనుమతులు లేకుండా విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కాలువలు నిర్మించుకుంటూ పోతుంది ఏపీ ప్రభుత్వం అన్నది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి రాష్ట్రంలో అక్కడ ఇప్పుడు గోదావరి బనకచెర్ల లింక్ పేరిట మళ్ళా ఆ కాలువలను ఇంకింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేంద్ర జలశక్తి వనరుల మంత్రిత్వ శాఖ కింద, కేంద్ర జలశక్తి వనరుల మంత్రిత్వ శాఖ కింద వాప్కోస్ అని ఉంది. అంటే వాటరు కి సంబంధించి, అట్లాగే పవర్ కి సంబంధించినటువంటి కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్ అది ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్. అది ఏం చెప్పింది, ఏ స్టడీ బై వాప్కోస్ అనలైజింగ్ 15 years of daily gauge data, 15 years of daily gauge data from the Godavari concluded that the river experiences 105 flood days, 105 flood days annually with a flow of 1200 cusics at Polavaram. అక్కడ ఏమి వచ్చింది అర్థం అంటే, ఆ రోజు మన ట్రిబ్యునల్, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1486 టీఎంసీ వరకే నమోదు చేసింది. అందులో తెలంగాణకి 968 టీఎంసీ అని పేర్కొంది. 518 టీఎంసీ మాత్రమే ఏపీకి చెప్పింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఈ బనగచెర్లకు సంబంధించి వేస్ట్ వాటర్ ని తరలించాలని చెప్పడం అట్లా చెప్తున్నారు, కాగితాల పైన అట్లా చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా జరిగేదంతా వేరు అన్నది నిపుణులు చెప్తున్నారు. అఫ్కోర్స్ రిటైర్డ్ ఇంజనీర్ మనతో పాటు లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి అడుగుదాం సార్, వేస్టేజ్ వాటర్ ని సముద్రంలో కలిసేటువంటి ఉప్పు నీళ్లను మానవ సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం, దాంట్లో భాగంగానే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పోలవరం కుడికాలువ ప్రవాహ సామర్థ్యం కూడా 28,000 క్యూసెక్కులు ప్రస్తుతానికి చేపడుతున్నారు. మొత్తం గోదావరి నుంచి రోజుకు 38,000 క్యూసెక్లు, అంటే దాదాపు 4 టీఎంసీలు జలాలను తరలించే అవకాశం ఉన్నదన్నది కూడా ప్రధానంగా ఒక వర్షన్ వినిపిస్తోంది. సో కాగితం మీద ఏపీ ప్రభుత్వం చెప్పేది వేరు, ప్రాక్టికల్ గా జరిగేది వేరు. ఇంకా అదనంగా 8-9 టీఎంసీల వరకు తరలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో తెలంగాణకు నష్టం జరుగుతోందన్నది తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఏం చెప్తారు సార్, ఎట్లా చూస్తున్నారు తెలంగాణ అంటే గోదావరి బనకచెర్ల ఈ డెల్టా సిస్టమ్ ని? సో మీకు అక్కడ ప్యానల్ ఉన్న అందరికీ, తర్వాత ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ రోజు విజయభాస్కర్ గారు టీడీపీ ఫ్రమ్ ఏపీ నుంచి ఉన్నట్టు ఆయన వాస్తవాలు వక్రీకరిస్తుండు. ఎందుకంటే జలాలలో నికర జలాలు, వరద జలాలు ఉంటాయి, అందరికి తెలిసిన విషయం. నికర జలాలు అనేది 1486 నికర జలాలు అనేది నిర్ధారించారు. అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉపయోగించుకోవచ్చు అని అప్పటి బచావ్ ట్రిబ్యునల్ ఓన్లీ అగ్రిమెంట్ బేస్ లో ఇచ్చింది, నీటి కేటాయింపు చేయలేదు బచావ్ ట్రిబ్యునల్. 1980లో గోదావరి మీద ట్రిబ్యునల్ అవార్డు లేదు, ఓన్లీ ఓవరాల్ అంటే అగ్రిమెంట్ బేస్ లో ఇచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అగ్రిమెంట్ యూటిలైజేషన్ గోదావరి మీద. కానీ కృష్ణా మీద ట్రిబ్యునల్ ఉంది, అప్పటి బచావ్ ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా మీద అవార్డు ఇచ్చారు. కానీ గోదావరి మీద అవార్డు ఇవ్వలేదు బచావ్ ట్రిబ్యునల్ 1980లో. ఏంటంటే మనకు ఉమ్మడి రాష్ట్రానికి సుమారుగా వాస్తవానికి 1173 టీఎంసీలే పర్మిషన్ ఇచ్చింది బచావ్ ట్రిబ్యునల్. వీళ్ళు ఏం చేశారంటే పోలవరం కట్టడానికి కొరకు అంటే ఏం చేశారంటే ఇంద్రావతి నది మీద తర్వాత భూపాలపట్నం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ వల్ల 305 టీఎంసీలు దొరుకుతాయి అని, రెగ్యులేటెడ్ ఫ్లో దొరుకుతాయని క్రియేట్ చేసి వ్యాప్కో ద్వారా
1486 అనేది నిర్ణయించారు. 1486 కాదు, 1173 బచావ్ ట్రిబ్యునల్ అనుమతించింది ఉమ్మడి రాష్ట్రానికి. కానీ వీళ్ళు మళ్ళీ 305 టీఎంసీలు ఇంద్రావతి నదిలో అక్కడ భూపాలపట్నం దగ్గర ఒక హైడ్రాలసిటీ కడితే అది రెగ్యులేటెడ్ వస్తుందని 305 టీఎంసీలు యాడ్ చేపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1486 అనేది నిర్ధారించారు. ఆ 1486లో అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ అప్పుడు 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చు, 509, 518 టీఎంసీలు ఆంధ్ర వాడుకోవచ్చు అన్నారు. కానీ ఇక్కడ పరివాహక ప్రాంతం ఎందుంటే తెలంగాణ 80%, 79%. ఆంధ్ర పరిపాలన ఓన్లీ 21%. అది ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే, వైజాగ్ ఉంటది. అంటే ఓన్లీ 21% పరివాహక ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అయితే తెలంగాణ 79, 80% పరివాహక ప్రాంతం. ఇప్పటికే స్వతంత్రం రాకముందే ఆంధ్రాకు రావాల్సిన వాటా వాళ్ళు పొందుతున్నారు. సరార్తర్ కాటన్ బ్యారేజ్ ద్వారా 316 టీఎంసీలు వాడుకుంటున్నారు స్వతంత్రం రాకముందే. అంటే వాళ్ళ యొక్క కోట, వాళ్ళ యొక్క హక్కు అనేది ఎప్పుడో ఎగ్జాస్ట్ అయిపోయింది స్వతంత్రం రాకముందే. పోలవరం అదనంగా మళ్ళీ నిర్మాణం చేసిన 310 టీఎంసీలతో. అంటే ఇక్కడ అక్కడ ఇప్పుడు సరార్తర్ కాటన్ బ్యారేజ్ దగ్గర 800, 300, పోలవరం ద్వారా 600, వారే చెప్పారు 812 టీఎంసీలు వాడుతున్నారు. అది ఎక్కడ హక్కు అండి? మీకు ఎక్కడ హక్కు? 20% ఉన్నోళ్ళు ఇంత అధికంగా 316 టీఎంసీలు మించి వాడకూడదు. మీరు 1486లో మీరు లెక్కించినా కూడా 80% అంటే మీకు 20% అంటే 300 టీఎంసీలు వస్తాయి. 300కు మీరే చెప్తున్నారు 812 టీఎంసీలు వాడుతున్నాం గోదావరి మీద అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఏదో వరదల పోయే జలాలలో ప్రాజెక్టు చేపడతామంటారు. ఇది శుద్ధ అబద్ధం. ఈ చంద్రబాబు ఎప్పుడైనా ఆయన తెలంగాణకు ఎప్పుడైనా 2 కళ్ళ సిద్ధాంతమే గాని ఎప్పుడైనా ఆన్ చేసిన వాడే గానీ మేలు చేసిన వాడు కాదు. ఒకటి పెన్నా బేసిన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం వల్ల ఏపీ ఇప్పటికే తరలించకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి వినియోగం జరుపుకోలేకపోయింది. అందుకే నిధుల నియామకాలు అనేది నీళ్లలో వాడుకోలేకపోతున్నాం కాబట్టి కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో వాడుకోలేదని నిధుల నియామకాలని 3 అంశాల మీద తెలంగాణ అనేక ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణ వాటా వాడుకోలేదు. అంటే 80% పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ వాటా ఇప్పటి కూడా 400 టీఎంసీలు దాటి వాడతలేదండి. ప్రాక్టికల్ 400 టీఎంసీలు దాటి వాడతలేదు. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 240 టీఎంసీలు అది కుదేలైపోయింది. ఇక్కడ ఇందాక మీరు అన్నారు గోదావరి తెలంగాణలో 80% పరివాహక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో 20% పరివాహక ప్రాంతం ఉంది. సో వాడకం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలించుకపోతున్నది అనేది తెలంగాణ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సోమశిల గాని, కండలేరు గాని, ఆవులపల్లి లాంటి ప్రాజెక్టులను ఇప్పటికే నిర్మించింది. పోతిరెడ్డిపాడు తోటి ఆ రిజర్వాయర్లకు ఇప్పటికే కృష్ణా జలాలను తీసుకెళ్తున్నారు. అది కూడా అక్రమంగా తీసుకెళ్తున్నారు అన్నది ఒకటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఇక్కడ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఇంత ఉండి ప్రాజెక్టుల నిర్మాణం అక్కడ జరుగుతుంది అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి? గోదావరి మీద అంశం చెప్పిన ఇప్పుడు గోదావరి మీద చెప్పిన గోదావరి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 968 టీఎంసీలు వాడుకోవాలి, కానీ ఇప్పటికీ 400 టీఎంసీలు కూడా వాడడం లేదండి తెలంగాణలో. గోదావరి మీద చెప్తున్నా 400 టీఎంసీలు మించి వాడలేదు. కాళేశ్వరం 240 టీఎంసీలు అనుమతి ఉన్నప్పుడు కూడా అది కుదేలైపోయింది. అందరూ తెలుసు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అనేది. తెలంగాణ వాడడం లేదు. ఫెయిల్ అయిందా? మీరు ఒప్పుకుంటున్నారా? మీరు రిటైర్డ్ ఇంజనీర్, కాళేశ్వరం ఫెయిల్ అయిందా? కాళేశ్వరం ఫెయిల్ అయిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్, నీటి వినియోగం లేదు కదా. 240 టీఎంసీలు అనుమతి ఉన్నప్పుడు కూడా వినియోగం లేదు కదా. సో దాన్ని మళ్ళీ రీయూజబుల్ ఏం తీసుకొచ్చే పరిస్థితి లేదా? ఇప్పుడు 240 టీఎంసీలు కాళేశ్వరానికి ఉంది, అది లిఫ్ట్ చేసుకోవాలి వాటర్ మనం. ఎందుకంటే పోలవరానికి అక్రమంగా తరలించుకుపోయిన 310 టీఎంసీలు అనే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతి ఇచ్చారు. కానీ అసలు ఎందుకంటే స్వతంత్రం రాకముందే మీ వాటా అయిపోయింది. ఆంధ్ర వాళ్ళ వాటా సరార్తర్ కాటన్ కింద 310 టీంలు వాడుతారు. ఆ వాటా అయిపోయింది. అదనం పోలవరం మళ్ళా ఇప్పుడు అదనం అనేది బనకచర్ల, గోదావరి నుంచి తరలించుకోపోతున్నా అనేది వాళ్ళే సమీక్షించుకోవాలి. ఎంత అన్యాయం చేస్తే తెలంగాణకు. ఇక పోతే కృష్ణా జలాలకు వస్తే కృష్ణా జలాల్లో కూడా తెలంగాణ వాటా అక్కడ 69% పరివాహక ప్రాంతం, కానీ ఆంధ్ర వల్ల 31%. అంటే రాయలసీమ ఆంధ్ర కలిసి 31%, 18% ఏమో పరివాహక ప్రాంతం ఆంధ్ర, 13% ఏమో అదే 13% ఆంధ్ర, 18% రాయలసీమ, రెండు కలిసి 31%. అంటే తెలంగాణ కూడా అక్కడ 70%, 69, 70% పరివాహక ప్రాంతం ఉంటే ఈ రోజు 34% మించి నీళ్లు వాడడం లేదండి. ఉమ్మడి రాష్ట్ర కారణంగా జరిగిన అన్యాయంగా కారణంగా అక్కడ 299 టీఎంసీలు తెలంగాణకు అలాట్మెంట్ ఉంటే 512 టీఎంసీలు అది ఆంధ్రాకు అలవాటు ఉంటే, అంటే రాయలసీమ ఆంధ్రాకు అలాట్మెంట్ ఉంటే, సీమాంధ్రకు అలాట్మెంట్ ఉంటే
వాళ్ళేమో 647 టీఎంసీలు వాడుతున్నారు ఈ సంవత్సరం గణాంకాలు చెప్తున్నా. అదే తెలంగాణ ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా 280 టీఎంసీలు దాటడం లేదండి తెలంగాణ వినియోగము. ఎంత అన్యాయం చెప్పాలి ఇది. 300 టీఎంసీలు దాటడం లేదు తెలంగాణ. ఇది గణాంకాలు చెప్తున్నా, నేనేమి రాజకీయంగా మాట్లాడడం లేదు. మరి ఆంధ్ర వాళ్ళకు 512 అక్రమమే అనుకుంటే అక్రమం దాటి 647 టీఎంసీలు వాడిరు ఈ సంవత్సరము. అట్లే ప్రతి సంవత్సరం అక్రమంగా వాడుతురు. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో తెలంగాణ వినియోగం సామర్థ్యం అదే సామర్థ్యంలో తెలంగాణ ఉన్నది కృష్ణా జలాల మీద. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళా ఒకటి ఈ చంద్రబాబు నాయుడు స్లో పాయిజన్ పర్సన్ ఆయన. తెలంగాణకు ఏంటంటే ఇది ఈ పందికొక్క సిద్ధాంతం చంద్రబాబు నాయుడు వాడేది. ఎందుకంటే అక్రమంగా నదీ జలాలను ఇతర బేసిన్లకు ఎట్లా మలిపిస్తారండి? ఇది గోదావరి నీళ్ళను పెన్నా బేసిన్ మలిపిస్తారు, కృష్ణా నీళ్ళను పెన్నా బేసిన్ మలిపిస్తారు. ఇదేం పద్ధతి, ఏం సిద్ధాంతం ఇది? తన సొంత బేసిన్ లో ఉన్న అవసరాలు తీరాలా లేదా? నీ ఇంటి అవసరాలు తీరిన తర్వాత వేరే ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. నీ ఇంటి అవసరాలు తీర్చకుండా ఇక్కడ గోదావరి జలాల మీద అవార్డు లేదు, ట్రిబ్యునల్ లేదు, నీటి పంపకాలు జరగలేదు. కృష్ణా జలాల మీద బ్రిజేష్ కుమార్ 2వ ట్రిబ్యునల్ కొనసాగింపులో ఉంది. ఈ రెండుటికి ఇప్పుడు కృష్ణా జలాలు గోదావరి జలాల్లో వరద జలాల పేరు మీద, కృష్ణా జలాల వరద జలాల పేరు రెండుటి వరద జలాలను తరలించుకోపోతున్నాడు మనకు తెల్ల. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన చేసేది సరార్థర్ కాటన్ పైన విజయవాడ దగ్గర అది రాజమండ్రి పైన ఆయన తరలిస్తుడు. పోలవరం అంటే దాని పైన ఉంటది కదా, సరార్థర్ కాటన్ బ్యారేజ్ పైన ఉంటది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైన నుంచి తరలిస్తుడు. అంటే ఇక్కడ వరద జలాలను తరలిస్తాడు. కృష్ణా బేసిన్ పైన గోదావరి వరద జలాలు, 2 వరద జలాలతోని ఆయన రాయలసీమ పోవాలనుకోండి బనకచర్ల. ఈ బనకచర్లకు పునాది కేసీఆర్ పీరియడ్లో జరిగింది. కేసీఆర్ అలసత్వం వల్ల ఆయన అప్పుడు ఏం చేసినాడు, ప్రతిపాదన చేపించాడు. నేను ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్టు చెప్తున్నా. అప్పుడు ఏంటంటే ఇక్కడ దుమ్ముగూడెం నుంచి ఇక్కడ నాయర్ సార్కు లింక్ చేయాలని అట్లా ఒక ప్రపోజల్ ఆ జగన్ తో నాటకం ఆడి చేస్తే అది తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు. అప్పుడే ఈయన కేసీఆర్ పీరియడ్నే బనకచర్లో వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. అదే ప్లానింగ్ అప్పుడు జరిగిన అప్పుడు కేసీఆర్ యొక్క అలసత్వం వల్లనే, కేసీఆర్ యొక్క కారణం వల్లనే ఇవన్నీ ప్రణాళికలు వచ్చినాయి. వచ్చిన తర్వాత చంద్రబాబు ఇప్పుడు మెవుడి చేతులు ఉన్నాడని ఆయన గేమ్ ఆడుతాడు. గేమ్ ఆడి 200 టీఎంసీలు ఎట్లా తీసుకపోతాడు? అంటే ఒక మోడీనే చూడాలా, లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొంత రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చూడాలి. ఏ ప్రాజెక్టులైనా నికర జలాల మీద కడతారు. అంటే మనకు ఉన్నది అష్యూర్డ్ వాటర్ 1486 అనుకుందాం. 1486 లో ఆంధ్ర యొక్క వాటా ఎంత? 20%, 310 టీఎంసీలు. ఇప్పటికే 800 టీఎంసీలు వాడుతున్నాం. అక్రంగా పోలవరం యొక్క కెనాల్స్ పెంచుకున్నారు, సామర్థ్యం పెంచుకున్నారు. 300కు 600 టీఎంసీలు చేసుకున్నారు పోలవరం. ఇంకా పైన పోలవరం నుంచి 80 టీఎంసీలు కృష్ణాకు తరలింపుకున్నది 4 ప్రాజెక్టులో భాగంగానే. ఇవన్నీ ఇడిచిపెట్టేసి మరి తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు కాదా? ఇప్పుడు 2వ వరద జలాలే వర్తిస్తున్నాడు, ఒక్కానిస్తుడు. అది తప్పండి. ఎందుకంటే వరదలు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం 4 నెలల కాలంలో 120 రోజుల్లో 10-12 రోజుల కంటే ఎక్కువ రావు. 20 రోజులకు అది తప్పు. అయిన 105 టీఎంసీలు ఎవడో బుద్ధి లేనివాడు వరద జలాలు 105 టీఎంసీలు ఎప్పుడు రావు. మీ గోదావరిలో ఫ్లడ్ డేస్ ఎప్పుడైనా కూడా అవి ఫ్లాష్ ఫ్లడ్ సడన్ గా వస్తాయి పోతాయి. ఏ ప్రాజెక్టు కట్టరు. అది వరద జలాలు ఉపయోగంలో అనరు. ఫ్లాష్ ఫ్లడ్లు వస్తాయి పోతాయి. 100 టీఎంసీలు వెళ్ళిపోతాయి. కలుస్తాయి. ఆ డేస్ కూడా ఎన్ని ఉంటాయంటే 120 రోజుల్లో సంవత్సరం కాలంలో, వర్షాకాలంలో 30 రోజుల కంటే ఎక్కువ ఉండదు. 20-30 రోజులు లక్ష్మీనారాయణ వస్తాం, మీ దగ్గరకు వస్తా. కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.
వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో వాస్తవంగా బచావ్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1486 టీఎంసీలు కేటాయిస్తే దాంట్లో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు కేటాయిస్తే ఏపీ వాటా 518 టీఎంసీలు అయితే ఇప్పటికే వాటాకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని వాడుకుంటోంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో దానికి తోడు ప్రాజెక్టులు కూడా నిర్మాణం వడివడిగా జరిగినాయి. సో ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కూడా అందులో ఒక భాగమే. సో పూర్తిగా గోదావరిని తరలించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 80% భూభాగంలో పారుతున్నటువంటి గోదావరి నదిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు తరలించేటువంటి కుట్ర జరుగుతోందన్నది తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ అధికారులు వినిపిస్తున్నటువంటి అంశం. సో జిఆర్ఎంబీ సమావేశంలో జరిగినటువంటి మీటింగ్లో భేటీలో కూడా అధికారులు ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కేసీఆర్ హయాంలో దీనికి పునాదులు పడితే రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రాజెక్టులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఫలితంగా తెలంగాణ ప్రజలకు కొన్ని జిల్లాలకు ఈరోజు నల్లగొండ, మహబూబ్ నగర్తో పాటు ఇంకా కొంత ప్రాంతం మొత్తం కూడా తాగునీరుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ ప్రాజెక్టు కనుక ఒకవేళ కడితే. కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా ఈ ప్రాజెక్టు చేపడితే కనుక ఒకవేళ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత ఖచ్చితంగా నీళ్ళు అలొకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది జరగకుండా చూడాల్సినటువంటి అవసరం, మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంటుంది. బట్ కార్తిక్ గారు, ఒకవైపు పనులు జరుగుతున్నాయి, డిపిఆర్ లేదు అని చెప్తున్నా కానీ ఈలోపు చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతిపక్షం లేసిందన్నటువంటి ఉద్దేశంతో కొంచెం లేటుగా ప్రభుత్వం స్పందిస్తోంది. ఈలోపు అక్కడ టీఎంసీలు నీళ్లు పోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇప్పటికే పెన్నా బేసిన్లో నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది. సోమశిల, కండలేరు, ఆవులపల్లి అన్ని రిజర్వాయర్లు కూడా ఇప్పటికీ నిర్మించడం జరిగింది. సో ఏపీకి రిజర్వాయర్లు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ భూభాగంలో నీళ్లున్నా కానీ రిజర్వాయర్ లేనటువంటి పరిస్థితి. సార్, అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళ కోసం. మాలాంటి అంటే మన ఎరా అంటే మన జనరేషన్ అంతా కూడా కొట్లాడిందే కాలేజెస్లో మనము కాలేజీలు ఇడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి పోలీసుల లాఠీలకు దెబ్బలు తిని మన ఈపులు నాలకు అప్పయిపోయింది ఎందుకు? నీళ్ళ కోసమే కదా. ఆ నీళ్ళ కోసమే కదా ఆ శాసనసభలో కానీ రాష్ట్రము, పార్టీలు అన్నీ నిటారుగా రెండుగా చీలిపోయినాయి ఆ నీళ్ళ కోసమే కదా. అయితే నేను ఒక సూచన చేస్తాను. నేను ఎట్లాంటి ఆరోపణలు చేయను ఇక్కడ, నేను ఒక సూచన చేస్తా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, అప్పటి ప్రాంతం ఇప్పటి రాష్ట్రం అయినటువంటి తెలంగాణకి ఎప్పుడైనా సరే నీటికి సంబంధించినటువంటి వాదనలు కానీ సబ్జెక్ట్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఐక్యంగా నిలబడడం అనేది గతంలో మనం చూపించినటువంటి ఒక పెద్ద సందర్భం అది. అంటే ఏ రాష్ట్రానికి పోయినా రాజకీయాలకు అతీతంగా నిన్నాక మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుకుంటా తెలంగాణకు సంబంధించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటైతారని కూడా వారు వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఈరోజు అక్కడ నిరసన వ్యక్తం చేసింది ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసిందా? అంటే నేను ఎవరిపైన ఆరోపణలు చేయాలనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని నేరుగా ఆరోపణలు చేసినారు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఈరోజు అక్కడ నిరసన వ్యక్తం చేసింది ప్రభుత్వం కాదా? ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా? మీ హయాంలో కాదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి పంచపక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమను రతనాల సీమ చేస్తా, మీరు నీళ్ళని తీసుకపోండి, ఇక్కడ వరద జలాలు ఉన్నాయి, మస్తు జలాలు ఉన్నాయి, మీరు తీసుకపోండి అని వ్యాఖ్యలు చేసింది మీ హయాంలో కాదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా అక్కడి పోలీసులు వచ్చి ఇక్కడ మన భూభాగంలో మన పోలీసుల పైన దౌర్జన్యం చేసింది మీ హయాంలో కాదా? ఎవరి హయాంలో ఏం జరిగింది మనం అన్నీ మాట్లాడాలి. అయితే ఈరోజు ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలుగా నీళ్లపైన టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ 35 లొకేషన్స్లో పెట్టాల్సి ఉంటే పెట్టకపోగా ఈరోజు మళ్ళీ ఆ నేపాలన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పైన మోపడం అనేది ఇది రాజకీయ అంశాలు. అంటే ఎప్పుడు అంశం దొరుకుతుందా ప్రతిదాన్ని మనం రాజకీయ పరం చేసి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు నిందిస్తామా అనే కదా వీళ్ళ ఆలోచనలు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, నిందలు అట్లా ఉంచితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి అన్నది పోలవరం కుడి కాలువ నుంచి కూడా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఆల్మోస్ట్ 28,000 క్యూసెక్ల ప్రస్తుతానికి నిర్మాణం కూడా చేపడుతోంది. గోదావరి నుంచి ఆల్మోస్ట్ 38,000 క్యూసెక్లు అంటే రోజుకు 4 టీఎంసీ లెక్కన నీళ్లను పంపించేందుకు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దానికి అడ్డుకట్ట ఎట్లేయాలో కూడా మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్న సంగతి కూడా ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఖచ్చితంగా నీళ్లు అలొకేట్ చేయాల్సిందే. వాళ్ళు ప్రాజెక్ట్ కట్టడాన్ని తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా వ్యతిరేకించినట్టే. ప్రాజెక్ట్ కట్టడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు కడితే నీళ్ల వినియోగం ఎట్లా ఉంటుంది, నీళ్ల సర్దుబాటు ఎట్లా ఉంటుంది అన్నది
కేంద్ర జలశక్తి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, అపెక్స్ కౌన్సిల్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, దాంట్లో ఇప్పటి వరకు ఎక్కడ పర్మిషన్లు తీసుకోలేదు, అనుమతులు లేకుండా కట్టినటువంటి అందులో భాగమే. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వము వీటన్నిటిని కూడా అనుమతించడానికి కానీ ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ కూర్చోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే పోయి నిరసన వ్యక్తం చేసిరన్న సంగతిని కూడా ఈ రోజు మనము, నేను చెప్పింది ఏం లేదు, ఇంతకుముందు మీరు చెప్పుకుంటున్నా ఆ మాట అన్నారు, వ్యక్తం చేసింది ప్రభుత్వం అని. కాబట్టి ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం, ఎస్పెషల్లీ వాటర్లో జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా మేము ఊరికే కూర్చునే సవాలే లేదు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎట్లుంటుందంటే, ఈరోజు వారు ప్రతి విషయంలో కూడా తెలంగాణ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పీక తిందామని చూసే చంద్రబాబు నాయుడు గారు అటుపక్క ఉన్నప్పుడు, పైగా వారి విషయాలన్నీ తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారిని ఎందుకు ఉపేక్షిస్తుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినాక వాళ్ళు మంది మార్బాలను మొత్తం చట్టాపట్టాలు అన్ని వేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఏదో ఉంది, మాకు వచ్చే ఆస్తులు ఏవో ఉన్నాయని అన్నారు. ఏమన్నాం సార్, తీసుకుపోండి అని బంగారు పల్లెం ఇచ్చినామా? ఒక్క ఆస్తి కూడా మీకు తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యమని చెప్పి పంపించినాం. అది సార్ తెలంగాణ ప్రభుత్వంకి, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత. కాబట్టి ఈ హయాంలు, ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా మీ హయాంలో జరిపించుకొని ఈ రోజు వచ్చి మాకు ఆపాదిస్తే మేమేం చేస్తాము? ఈ రోజు నేను చెప్పిన మాట ఏం లేదు, అసలు నేను చెప్పిన మాట ఏం లేదు. ఇంతకుముందు సారే చెప్పారు కాళేశ్వరం ఫెయిల్ అయింది అని చెప్పి. మీరు ఈ ప్రాజెక్ట్ సార్, ఈ ప్రాజెక్ట్ ఇట్లా కాకుండా, కాళేశ్వరం ఫెయిల్ అయింది, ఈ ప్రాజెక్ట్ ఇట్లా కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజలా శ్రవంతి ప్రాణహిత చేవేల ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా ఏదైతే చేయాలనుకొని నిర్ణయించి ఆల్రెడీ 70% పనులను కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ని మీరు పక్కన పెట్టి, మీరు కొత్తగా దాని పేరు మార్చి, మీరు ఇంకొక దాని ప్లాన్స్ అన్ని చేంజ్ చేయడం వల్లనే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితులకు వచ్చింది. లిఫ్ట్ చేయాలి, గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ నిడిచిపెట్టి లిఫ్ట్ చేయనికే అనవసరమైన కరెంటు బిల్లులు ఎందుకు కట్టాలి సార్? ఒక మాట చెప్పండి, నాకు అర్థం కాదు. న్యాచురల్ గా గ్రావిటీ ద్వారా వచ్చేస్తాయి వాటర్ అంతా కూడా, మనం ఏం చేయకపోయినా కూడా ఖాళీ ఫ్లో ద్వారా వచ్చే పరిస్థితిని విడిచిపెట్టి మనం డబ్బులు ఇచ్చి లిఫ్ట్ చేసి మళ్ళీ కిందికి వదలాలి. ఇట్లాంటివన్నీ కూడా మీ హయాంలో. కాకపోతే నా సూచన ఒకటే సార్, తెలంగాణ ప్రాంతానికి వాటర్ విషయంలో వచ్చినప్పుడు రాజకీయ పరమైనటువంటి ఆరోపణలకు మనం ఎప్పుడు కూడా తావివ్వకూడదు. ఎందుకంటే రాజ్యాలు, ప్రభుత్వాలు మారిపోతాయి, కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వాటర్ విషయంలో మనకున్న ఐక్యతను మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఈ సందర్భంగా నేను ఒక్కటి మాత్రం చాలా క్లారిటీతో చెప్తున్నా సార్, చంద్రబాబు నాయుడు గారు వాటర్ విషయంలో చేసే కుట్రలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉపేక్షించదు. డెఫినెట్ గా దానికి అడ్డుకట్ట ఎట్లేయాలో, ఎప్పుడు వేయాలో సరైన సమయంలో సరిగ్గా పాయింట్ వచ్చినప్పుడు చెక్ పెట్టేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు భరత్ గారు, గుడ్ ఈవినింగ్. సో భరత్ గారు వినిపిస్తుందా? భరత్ గారు మ్యూట్ లో ఉన్నారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. భరత్ గారు వినిపిస్తుందా? యా భరత్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, దయచేసి అన్మ్యూట్ చేయండి. యా వెల్కమ్ బ్యాక్ టు భరత్ గారు, ప్లీజ్ మీరు అది. అయితే సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ రోజు ఇంత జరుగుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ కూర్చొని వాళ్ళు నిన్న మాట్లాడుకుంటే ఏమంటారు, తెలంగాణలో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము ఏదో అద్భుతాలు చేస్తామంటారు. ఇప్పుడు ఇదన్నీ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు, ప్రభుత్వం పక్షాన వాళ్ళు అండగా నిలవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా సార్? ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఈరోజు ఒక అవకాశం? ఎందుకు ఇవ్వాలి తెలంగాణ ప్రజలు? వెల్కమ్ బ్యాక్ టు కామోజ్ వెంకటేశ్వర్ గారు. సో వెంకటేశ్వర్ గారు, ఇప్పటికే ఈ డ్యామ్లు కృష్ణా మీద తెలంగాణలో ఉన్న వాటిపైన కేంద్రం కానీ కేఆర్ఎంబీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది, కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా తెలంగాణకు ప్రాధాన్యత లేదు, రాయలసీమ పంపింగ్ స్టేషన్లకు నీరు పంపిస్తున్నారన్నది తెలంగాణ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. బట్ ఇప్పటికే అనుమతులు లేకుండా చాలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. బట్ అయినా కానీ కేంద్ర జలశక్తి ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు నాకు తెలిసి 2020-21 లాస్ట్, ఐ థింక్ సో. సో అప్పటి నుంచి కూడా మళ్ళీ జరగలేదు, మీ హయాంలో పెద్దగా జరగలేదు, జరిగినా మీరు అటెండ్ కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా జరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు 2 బోర్డులు, అంటే ఒక బోర్డులో 2 ప్రభుత్వాల మధ్యలో జరుగుతున్నటువంటి, అధికారుల మధ్యలో జరుగుతున్నటువంటి ఆలోచనలు, భేటీలే తప్ప ఒక సిస్టమేటిక్ గా జరగట్లేదు. సో ఇక్కడ జరగాల్సినటువంటి సిస్టమ్ ఏంటి, కేంద్రం తీసుకోవాల్సినటువంటి జోక్యం ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, జిఆర్ఎంబి కేఆర్ఎంబి సంస్థలు, బోర్డులు, ట్రిబ్యునల్లు పెట్టిందే కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ మధ్యలో వచ్చిన వాళ్ళంటే చంద్రబాబు నాయుడు ఎట్లా వినియోగించుకోవాలనో, ఎన్టీ రామారావు ఎట్లా వినియోగించుకోవాలనో వినియోగించుకున్నారు. నేనేమంటున్నానంటే, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టే
అసలు చట్టవిరుద్ధం. ఎందుకంటే కృష్ణా బేసిన్ వేరు, గోదావరి బేసిన్ వేరు. ఆ రెండును అనుసంధానం చేద్దామంటే చట్టవిరుద్ధం. ఇంకొకటి ఏంటంటే గౌరవ ఇంజనీర్ లక్ష్మీనారాయణ సార్ ఏం చెప్పిండంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. సార్ అంత అనుభవం నాకు లేవచ్చు కానీ కొంచెం షేర్ చేయగలుగుతాను నేను. 2023-24లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద 197 టీఎంసీలు ఎత్తిపోసినాం. ఎల్ఎండికి ఎత్తిపోసినాం, రంగనాయక సాగర్కి ఎత్తిపోసినాం, కొండపోచమ్మకి ఎత్తిపోసినాం, మలన సాగర్కి ఎత్తిపోసి దాదాపుగా 200 కిలోమీటర్ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ వరకు, నల్లగొండ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చినాం. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ 5 ఐదేళ్లలో 169 టీఎంసీలు ఎత్తిపోస్తే సార్ కాంగ్రెస్ వాళ్ళు 80 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు తీసుకొచ్చినాయి 100 టీఎంసీలు తెలంగాణకు. 10 సంవత్సరాలలో మేము సార్ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 65 సంవత్సరాలు పరిపాలించి ఆంధ్రకు 500 టీఎంసీలకు 800 టీఎంసీలు ఇచ్చింది. కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలించి 2002లో తెలంగాణ జలసాధన ఉద్యమం పెట్టి విత్ ఇన్ ది 4 years లో 197 కోట్ల టీఎంసీలు వినియోగం చేసుకున్నాం. అట్లా ఇప్పుడు నేను కృష్ణా బేసిన్ గురించి చెప్తే ఆయన వర్షన్ అర్థం కావట్లేదు. మీ వర్షన్ ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు తప్పు చెప్పదు. గణాంకాలు ప్రజలను తప్పుదో పట్టేద్దు. సార్ నేను లక్ష్మణ్ సార్ నేను గణాంకాల వివరాలకు వెళ్ళట్లేదు, అంత అనుభవం కూడా లేదు. నేనేం చెప్తున్నానంటే లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఆయన వర్షన్ విన్న తర్వాత మీ వర్షన్ తీసుకుంటాం. కాంగ్రెస్ గురించి మాట్లాడతలేను, గణాంకాల గురించి మాట్లాడుతున్నా. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, ఒక్క వర్షన్ వినండి. లక్ష్మీనారాయణ ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు వినిపిస్తుందా? నా మాట మీకు వినిపిస్తుందా? లక్ష్మీనారాయణ గారు, ఇంజనీర్ గారు 90 టీఎంసీలు తరలించే వారు 5 ఏళ్లలో 169, 170 టీఎంసీలు తరలించాడు అనేది గొప్పలని చెప్తారు. మీరు ఎందుకు గొప్పలు చెప్తారు? ఒక్క నిమిషం. 1 సెకండ్. లక్ష్మీనారాయణ గారు మీ వర్షన్ విన్నాం. ఆయన ఆన్సర్ తీసుకుందాం, ఆయన ఎక్స్ప్లెనేషన్ విందాం. సార్ అన్నవారి ఒక సబ్మిషన్ దయచేసి అన్నగారు కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సింది గత పాలకులు, అందులో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పాలకులు, అది వారు చెప్పాల్సింది. కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదు. చెప్పాలని రూల్ పెడతాయి. సబ్మిషన్ చెప్తాను. కాంగ్రెస్ అంటే రాజకీయ పరమైన అంశాలు. అది చెప్పేది. ఇవాళ తెలంగాణకు వాటర్ లో తీవ్ర నష్టం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 65 సంవత్సరాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కేఆర్ఎంబి బోర్డులు ఇవాళ గోదావరి బోర్డులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్లు పరిపాలించి మనకు రావాల్సినటువంటి 968 టీఎంసీల నీళ్లను ఇవ్వకుండా మేము గత 5 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 197 టీఎంసీలు తీసుకొచ్చి పాలిస్తే ఇలా రంగనాయక సాగర్ మీద కానీ, కొండపోచమ్మ మీద కానీ, లోయర్ మేనర్ డ్యామ్ కానీ మిగతా డ్యాములు నింపితే మేము ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. అదే కేసీఆర్ గారు 2002లో తెలంగాణ సాధన కాళేశ్వరం నీళ్ళు కావు. ఇప్పుడు మీరు రంగనాయక సార్, నేను సిద్దిపేట ప్రాపరే. మీరు స్ట్రాటజీ చెప్పండి సార్, లెక్కలు చెప్పండి. సార్ మేము చేసినా చెప్తాను, లెక్కలు మీరు చెప్పండి. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు మీరు కృష్ణా బేసిన్ లో 95% పాలమూరు కంప్లీట్ చేసిండు. 5% కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ వల్ల కావడం లేదు. 70% మేము కంప్లీట్ చేసాం సార్. ఏం మాట్లాడుతున్నారు? 70% మేము కంప్లీట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసింది. వాస్తవం చెప్తున్నాం.
ఇవాళ పాలమూరు అక్కడ రంగారెడ్డిని సార్ 95% నిజాలు అబద్ధాలు చెప్తుంటే మీరు ఎలా చేయొద్దు ఇట్లా ఒక నిమిషం, ఒక నిమిషం, ఇదే ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, one second. 70% కాంగ్రెస్ చేస్తే One second, one second. ఒక నిమిషం, ఒక నిమిషం. అంటారా? One second, one second. ఎన్ని పర్సెంట్ 70 మైనస్ 95 ఎంత? ఏం మాట్లాడతారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ రైట్ రైట్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అఫ్ కోర్స్ మాట్లాడతారు ఎందుకంటే 10 ఏళ్ల అంటే హయాంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని నిందిస్తున్నారంటే 60 ఏళ్ళు పాలించింది మీరే కదా, మీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయారు, అనుమతులు లేని ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయారు. సో ప్రభుత్వంలో ఉన్నది కూడా మీరే కాబట్టి సో దాన్ని మీరు అంటే విరుద్ధంగా పోయారు, రూల్స్ కు విరుద్ధంగా పోయారు. తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ భూభాగంలో 80% మారుతున్నటువంటి నీటి వాటా అన్నది ఇక్కడ పాయింట్. ఒక్క నిమిషం వస్తాం. ఒక్క నిమిషం సార్, ఎందుకు అంటే సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రివర్ బోర్డులు ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎందుకు? సమస్యను పరిష్కరించడానికి కదా. అయితే గతంలో ఇవన్నీ చేసినాక కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే కదా శాసనసభలో పార్టీ 2 భాగాలుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకోసం ఏర్పాటు చేసాము? అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రాజెక్టులు పోతుంటే తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల కోసం ఇంకా కొట్లాడాలి. ఏం చేశారు వీళ్ళు? ఈ 10 హయాంలో కాదు, 10 కంటే ముందే కట్టుకుంటున్న ప్రాజెక్టుల గురించి చర్చ. ఏం చేశారు? 10 ఏళ్ళు వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం ఎన్టీ రామారావు గారు 1985లో తెలుగంగ ప్రాజెక్టు తీసుకొచ్చి 35 ఏళ్లు కట్టింది సార్. 35 ఏళ్లు కన్స్ట్రక్షన్ చేసిండు ఎన్టీ రామారావు గారు. అదే ఇంజనీర్ గారిని అడగండి. ఈ తెలంగాణకు నీళ్లు రావద్దన్న ఉద్దేశం మీదనే ఎన్టీ రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసిండో ఇంజనీర్ గారిని చెప్పమనండి మీరు. అంటే ఎంత ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి ఎంత కొరకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది. మద్రాస్ త్రాగునీటి కొరకు ఎన్టీ రామారావు మద్రాస్ తాగునీటి కొరకు 3 రాష్ట్రాల అనుమతి ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ప్రతి రాష్ట్రం 5 టీఎంసీలు ఇవ్వాలి. ఎన్టీ రామారావు వచ్చి దానికి ఆయకట్టు జోడించిండు, సాగు జోడించిండు. అసలు తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలే కదా సార్. దాంట్లో ఒక్క గేట్ పెట్టేదాన్ని 4 గేట్లు పెట్టేసి రాయలసీమకు అప్పుడే అసలు పునాది వేసి రాయలసీమకు నీళ్లు శ్రీశైలం నీళ్లు తెలుగంగ పేరు మీద త్రాగునీరు పేరు మీద సాగునీరు క్రియేట్ చేసి అది దాని తర్వాత 3 కాలువలు. ఇప్పుడు రాయలసీమలో రాయలసీమలో ఎంత ఉంది ఆయకట్టు? 40 లక్షల ఎకరాల సేద్యం ఉంది రాయలసీమలో. గణాంకాలు చెప్తున్నా. 474 టీఎంసీల వినియోగం ఉంది. నేను గణాంకాలు చెప్తున్నా. అక్కడ దొరికేది 98 టీఎంసీలే. 98 టీఎంసీలు 100 టీఎంసీలు దొరకని చోట రాయలసీమ పెన్నా బేసిన్ లో 474 టీఎంసీల వినియోగం ఎట్లా పెట్టుకుంటారు? 365 టీఎంసీల స్టోరేజ్. బిఫోర్ పెన్నా బేసిన్ ఆ సామర్థ్యం ఉంది ఇప్పటికే. కారణంగానే తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పీరియడ్లో మొత్తం నిర్లక్ష్యం చేసిండు సాగునీటి రంగాన్ని. ఒకటే కాళేశ్వరం పట్టుకున్న ఆయన ఫామ్ హౌస్ రావడానికి అది ఫెయిల్ అయిపోయింది. ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, 1 సెకండ్. భరత్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, 1 సెకండ్. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ప్లీజ్ కోఆపరేట్. అదే సమర్థంగా ఉన్నాము. మరి ఎంత సిగ్గుపడాలి మనం? ఒక్క నిమిషం భరత్ గారు గుడ్ ఈవినింగ్. పిసిఆర్ భరత్ గారు ఉన్నారా? గుడ్ ఈవినింగ్. భరత్ గారు సారీ చాలాసేపు నుంచి వెయిటింగ్ లో పెట్టాను. చర్చ వింటున్నారు, మొదటి నుంచి చర్చ వింటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గనక నిర్మాణం జరిగితే తెలంగాణకు భారీ అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అంటే సాగునీటి వనరులు ఉన్నా గానీ 80% 70% పైగా కృష్ణా గోదావరి ప్రవాహం ఉన్నా గానీ సో అప్పుడేదో అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరగబోతోంది. మళ్ళీ బనకచెర్ల గనక జరిగితే ఇంకో పెద్ద ప్రమాదం జరగబోతోంది. గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి నీళ్లను మొత్తం తరలించుకుపోయేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అన్నది తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏం చెప్తారు, ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే దాంతోనే ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణ కోసం ఏదైతే పోరాటం చేసిందో ఆ ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడడం జరిగింది. అయితే నీళ్లు విషయంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో 10 ఏళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా తీరినట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఎవరి వాదానికి వారు కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది వరద నీరును వాడుకుంటున్నామని చెప్తున్నారు. వరద నీరుని వాడుకుంటే మీకేంటి ఇబ్బంది? నిన్న మీటింగ్ లో కూడా జరిగిన అంశాన్ని మనం పరిశీలించినట్టయితే వరద నీరును వాడుకోవడం వల్ల మీకేం సమస్య, మేము మీ నికర జలాలను వాడుకోవడం లేదు కానీ అంటే ఈ నికర జలాలు వరద నీరు అన్నప్పుడు సమస్య ఏమొస్తుందంటే ముందుగా వరద నీరు అనే దానికి శాంటిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే 80,112 కోట్ల ప్రాజెక్టుతో ఇది నిర్మిస్తున్నారు. ఇది దాదాపు చూసుకున్నట్లయితే 80 లక్షల మందికి తాగునీరు. కేవలం ఇది వరద నీరుతోటే అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు అవసరం లేదు. 7.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ కూడా ఉద్దేశింపబడింది. అలాగే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ఇది 48,000 ఎకరాల ల్యాండ్ ఎకరాలను పారుదలకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు చెప్తున్నట్టుగా వరద నీరు మాత్రమే తీసుకెళ్లే ప్రాజెక్టులు చాలా రాష్ట్రాలు కూడా చెప్పేది ఏంటంటే మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు, కర్ణాటక ఆల్మట్టి కట్టినప్పుడు వీళ్ళ అన్ని ప్రాజెక్టుల విషయంలో వరద నీరు లేదంటే ఈ విషయాలనే బయటికి వస్తుంటాయి. బిఫోర్ ప్రపోజల్ అది ఉంటుంది, కాగితాల మీద అది ఉంటుంది, బట్ తర్వాత వాస్తవికత వేరే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే కర్ణాటక ప్రభుత్వం కూడా కట్టిన ప్రాజెక్టులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ముందుగా చూసుకున్నట్టయితే వరద నీరు అని చెప్తారు. తర్వాత అదే అంటే డిపిఆర్ ప్రాజెక్టులు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసే అవకాశం అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు 10 ఏళ్ల క్రితం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు కూడా అదే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రజల మధ్య ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయి, ప్రజలు అంటే అందరికీ సాగునీరు ఉండాలని కోరుకుంటారు. కాకపోతే అంటే ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉండే. దీన్ని తీసుకెళ్లి మన గోదావరి బోర్డుకు అలాగే కృష్ణా బోర్డుకు అప్పగించడం జరిగింది. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తికి అప్పగించడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసిందా అంటే చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటికి కొంత సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ప్రజల మధ్య విద్వేషాలు లేకుండా దీన్ని సామరస్యంగా ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాటా తేలాలి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది ఏదంటే ముందుగా వాటా తేలాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా తేలినట్టయితే వీటన్నిటికీ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. వాటా తేలకుండా ఉన్నట్టయితే ఇది ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అండి, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వినిపిస్తోంది భరత్ గారు. ట్రిబ్యునల్ సంబంధించి దానికి విరుద్ధంగా పోలవరం నిర్మాణ సామర్థ్యాన్ని కూడా ఏపీ విస్తరించింది. అట్ సేమ్ టైం పెన్నా బేసిన్ లో ఇప్పటికే 350 టీఎంసీల సామర్థ్యం ఆల్రెడీ పెన్నా బేసిన్ లో ఉంది. బట్ అయినా కానీ అంటే చాలా ప్రాజెక్టులు ఇప్పటికే అనుమతులు లేకుండా నిర్మాణం జరిగిపోయింది. తెలంగాణలో అనుమతుల కోసం ఇంకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి, కేంద్రం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ భూభాగంలో ప్రవాహం ఎక్కువ శాతం ఉన్నా కానీ, ఎక్కువ శాతం కాదు, ఆల్మోస్ట్ 70-80% తెలంగాణలో ఉంది. బట్ అయినా ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి రాకపోవడం, ప్రాజెక్టులకు కేంద్రం ఓకే చేయకపోవడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాలు కూర్చొని ఏం మాట్లాడుకోవాలి? ఒకవైపు ఏమో కేసీఆర్ హయాంలోనే దీనికి పునాదురాలు పడ్డాయి. సో అప్పుడే కేసీఆర్ చూసినట్టు వదిలేశారు, కొంత సపోర్ట్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ బార్డర్స్ నుంచి నీళ్లు తెచ్చుకుంటామని చెప్పేసి సో ఒక అండర్స్టాండింగ్ తో అప్పుడు ఉన్నారు. బట్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఇంకా పెరిగిందా? రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇంకొంత క్లోజ్నెస్ పెరిగింది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? అంటే అండర్స్టాండ్ పెరిగింది అనడానికి మనకేం ఆధారాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్న ఎవరి వాదన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్, అలాగే అక్కడ ఉన్న అధికారుల వాదన కూడా ఒక్కొక్క వాదన ఒకే ఉంది. అంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో నీటిని ఒడిసి పట్టుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. నీటిని ఒడిసి పట్టుకోవడంలో వీళ్ళు సక్సెస్ అయి ఉంటే మిగులు జిల్లాలు ఏవైతే వరద నీరు ఉందో అవి వెళ్ళిపోయినా కానీ వీళ్ళకి సమస్య ఉండేది కాదు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళకు రావాల్సిన వాటాకు సంబంధించిన నీటిని వాడుకోవట్లేదు. మొదటి నుంచి కూడా తెలంగాణకు ఉన్న సమస్య వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేకపోవడం తెలంగాణకు ఉన్న పెద్ద సమస్య. అందుకు సరే పర్యావరణ అనుమతులు ఇవన్నీ చాలా ప్రాజెక్టులు డిపిఆర్ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా. భరత్ గారు, ఇక్కడ రాయలసీమకు నీళ్లు కావాలన్నదే ప్రధానమైనటువంటి పాయింట్. రాయలసీమకు నీళ్లు తరలించాలంటే ఖచ్చితంగా కృష్ణా బేసిన్ నుంచి అంటే గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణాలోకి అంటే ఎక్సిస్ వాటర్ ఏదైతే ఉందో వాటిని కృష్ణా బేసిన్ తీసుకొచ్చి కృష్ణా నుంచి మళ్ళీ తరలించకపోవడం, బనకచెర్ల ప్రాజెక్ట్ లిఫ్ట్ చేయడం. సో ఈ లింక్ కనిపిస్తా ఉంది. సో దీంట్లో పర్సెంటేజ్ ఏంది, వాటా ఏంది అన్నదే తేలాల్సినటువంటి అవసరం ఉంది, అక్రమంగా తీసుకుపోవడం కంటే కూడా. బేసిన్ అవసరాలు నీరు తర్వాత తరలించాలి. బేసిన్ అవసరాలు తన ఓన్ బేసిన్ లో అవసరాలు తరలించాలి. ఓన్ బేసిన్ పెన్నా బేసిన్ ఎట్లా తరలిస్తారు?
ఎస్ అది కరెక్ట్. ఇంజనీర్ గారు చెప్తున్నది కరెక్ట్. ఇక్కడ ఏంటంటే గోదావరి నుంచి ఇక్కడ బొల్లపల్లి రిజర్వాయర్స్ కు తరలించి అక్కడి నుంచి ఇక్కడికి దీనికి తరలిస్తున్నారు. మనకు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అంటే ఇక్కడ సమస్య మొదటి నుంచి కూడా నీటి వాటా లెక్కలు తేలకపోవడం వల్లనే ఈ 10 సంవత్సరాల గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నీటి వాటా లెక్క తేలలేదు, ఇప్పుడు కూడా నీటి వాటా లెక్కలేదు. ఈ లెక్కలు తేలకుండా ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ భరత్ గారు, అట్లాగే లక్ష్మీనారాయణ గారు, కంచె విజయభాస్కర్ గారు, కార్తిక్ గారు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు. సో నీటి వాటా లెక్కలు తేలాలి. సో కేఆర్ఎంబి కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు తరలించకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకచెర్ల ప్రాజెక్టు కడితే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రం అన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అటు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే గనక ఖచ్చితంగా నష్టం జరగబోతుందని. సో దీనికి కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లాంటి పెద్దన్న పాత్ర పోషిస్తుంది, నీటి వాటా తేలాల్సినటువంటి అవసరం ఈ 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పరిస్థితి అయితే క్రియేట్ అయింది. సో దీనికి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, కేంద్రం ఎట్లా నీటి వాటాలు సర్దివచ్చబోతోంది చూడాలి. అఫ్కోర్స్ దేశం మొత్తం కూడా నీటి వాటాల లెక్కలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో తేలలేదు. సో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం విషయంలో నీళ్లు నిధులు నియామకాల విషయంలో జరిగినటువంటి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీటి వాటాలను 2 రాష్ట్రాలకు ఎట్లా పంచబోతుంది అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.